సో, ప్రశ్న ఏంటి అనంటే ఈరోజు వ్యక్తి సద్గురువును ఎలా గుర్తిస్తాడు అనేది ప్రశ్న. సద్గురువుని వ్యక్తులు ఎలా గుర్తిస్తారు? ఆయన సద్గురువా? కాదా? అని. సమాధానం కొద్ది మందికి మాత్రమే జీవితంలో సద్గురువులు లభిస్తారు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడూ సంసిద్ధంగా దొరుకుతుంది. జ్ఞానాన్ని గురువుగా చేసుకోండి. నిజంగా కోరుకుంటే సద్జ్ఞానం మీకు లభిస్తుంది. అంటే వీళ్ళిక్కడ ఏమంటున్నారు? జ్ఞానాన్నే గురువుగా చేసుకోండి. ఒక వ్యక్తిని గురువుగా చేసుకొని, మా గురువు కోసము మీరు వెతుకుతూ ఉండడం కాదు. జ్ఞానమే మీ గురువుగా చేసుకోండి అంటున్నారు. నిజంగా కోరుకుంటే సద్జ్ఞానం అనేది మీకు లభిస్తుంది. సద్గురువు కోసం లోక జ్ఞానాన్ని ఉపయోగించండి. జ్ఞానమున్న వాళ్ళెందరో ఉన్నారు కానీ, వారు జ్ఞానాన్ని తప్పు మార్గంలో ఉపయోగిస్తున్నారు. సద్గురువులు ఎవ్వరూ భౌతిక సంపదల కోసం జ్ఞానాన్ని ఉపయోగించరు. సద్గురువులు నిస్వార్థంగా ఉంటారు. ఇతరులకు తమకు ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఇతరులకైనా తమ కోసమైనా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. గురువు మిమ్మల్ని చెడుపడు. ఆయన మీ ఆత్మకు శిక్షణనిస్తాడు. చాలామంది తమకు సరైన గురువు దొరికారని నమ్ముతారు. ఎందుకంటే ఆ గురువు చెప్పేది వారికి నచ్చుతుంది. ఆ జ్ఞానం తొందరగా అర్థమవుతుంది. దానికి మనిషి మారవలసిన పని లేదు. దానిలో భౌతిక ప్రయోజనం ఉంటుంది. మీరు నిజంగా సత్యాన్ని అన్వేషిస్తే సత్యం అంత తొందరగా లభించేది కాదని మీ లోకజ్ఞానం మీకు చెప్పాలి. మీకు అహం ఉంటే సత్యాన్ని అంగీకరించడం కష్టం. అంటే ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే సద్గురువు ఆయన మనల్ని సాటిస్ఫై చేసేలాంటి మాటలు చెప్తున్నాడు అనంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందక్కడ. ఆయన జ్ఞానాన్ని అందించే విషయాలే చెప్తారు. సత్యాన్ని మాత్రమే మనకు తెలియజేస్తారు అనేది వీళ్ళంటున్నారు. ఒక్కోసారి ఆ సత్యం మనం విన్నప్పుడు మన అహంకారం దెబ్బతినొచ్చు. మనకు నచ్చకపోవచ్చు. ఆ గురువు దగ్గర నుంచి వచ్చే మాటలు మనకు బాధ కలిగేలాగా ఉండొచ్చు. ఇట్లా మాట్లాడుతున్నారేంటి అనిపించొచ్చు. కానీ అది సత్యం. గురువెప్పుడైనా గూడా జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తారు అనేది వీళ్ళు చెప్తున్నారు. మీకు అహం ఉంటే సత్యాన్ని అంగీకరించడం అనేది కష్టం. అహం మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోనివ్వకుండా మిమ్మల్ని ఆపుతుంది అంటున్నారు. చెప్పిన విషయం కూడా ఈయనేదో చెప్తున్నారు. ఇట్లా మాట్లాడుతున్నాడేంటి ఈయన? ఇట్లాంటివన్నీ మన ఈగో ఆ వైపుకెళ్ళనీయకుండా మనల్ని ఆపుతుంది, నివారిస్తుంది అంటున్నారు. నిజమైన గురువు మిమ్మల్ని దుర్బలపరచడు. మీ లోపల ఉన్న గురువును మీరు తెలుసుకునేలా సాయం చేస్తారు. మీరు ఎవరిపైన ఆధారపడి ఉండరు. అంతే కదా! ఇప్పుడు మీ శ్వాసే మీ గురువు అంటారు. పత్రిజీ ఏమంటారు? మీ శ్వాసే మీ గురువు. మీకు మీరే గురువులు. ఇక్కడ గురువులంటూ ఎవరు లేరు. నేను గురువును కాదు అంటారాయన. నిజమైన గురువులు ఏం చేస్తారంట? మీ లోపల ఉన్న గురువుని పరిచయం చేస్తారంట. మీరు ఎవరిపైన ఆధారపడి ఉండరు. ఆత్మ నిర్భరులుగా ఉంటారు. ఆత్మ నిర్భరులుగా ఉంటారు. సత్యాన్ని చెప్పే గురువు నుంచి పారిపోవద్దు. మీ అహాన్ని తృప్తిపరిచే గురువు నుంచి పారిపోండి. ఎవరైతే నాకు నచ్చే మాటలే చెప్తున్నారు, అహాన్ని తృప్తిపరుస్తున్నారు అంటే ఆయన మనకు జ్ఞానం ఇవ్వట్లేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అట్లా మీ అహాన్ని తృప్తిపరిచే గురువులుంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోండి అనేది చెప్తున్నారు. సత్యాన్ని చెప్పే గురువుని ఎప్పుడు వదిలిపెట్టొద్దు. వారి నుంచి పారిపోవద్దు అంటున్నారు. మీ ఆత్మను దుర్బలపరిచి మీ ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విలువను తగ్గించే గురువుకు దూరంగా వెళ్ళండి. మీ లోకజ్ఞానాన్ని, అంతఃప్రేరణను ఉపయోగిస్తే మీకు సరైన గురువు లేదా జ్ఞానము లభిస్తాయి. ఇక్కడ మీ ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విలువను తగ్గించే గురువుకు దూరంగా వెళ్ళండి. మీ లోక జ్ఞానాన్ని, అంతఃప్రేరణను ఉపయోగిస్తే మీకు సరైన గురువు లేదా జ్ఞానము లభిస్తాయి అంటున్నారు. అంటే మన పైన మన మన లోపలే మనమే నిలబడే ఎవ్వరిపైన ఆధారపడేలాగా కాకుండా, ఇంకా ఇక్కడ మీ అహాన్ని తృప్తిపరిచే గురువు నుంచి పారిపోండి. మీ ఆత్మను దుర్బలపరిచి, మీ ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విలువను తగ్గించే గురువుకు దూరంగా ఉండండి. అంటే మనం ఎప్పుడు నీ కోసం నేనే చేస్తా,
నా దగ్గరికొస్తే నేనిది ఇస్తా. ఇట్లా మాట్లాడుతున్నారంటే మనం ఇక్కడ ఏమవుతుంది? మనం ఆ గురువు పైన ఆధారపడుతున్నాం. అక్కడికెళ్తేనే నాకు మంచి జరుగుతుంది అనే ఆలోచనలతో మనం ఉంటున్నాం. కంప్లీట్‌గా ఆ గురువు పైన ఆధారపడుతున్నాం. అంటే మన స్వశక్తితో మనం ఎదగట్లేదు. అది సరైంది కాదు. అట్లాంటి వాళ్ళకి దూరంగానే ఉండండి. మీ లోపల జ్ఞానాన్ని మీకు పరిచయం చేసే వ్యక్తి, మీ స్వశక్తిగా మీరు ఎదుగుదలకు ఉపయోగపడే వ్యక్తి, మీ ఆహాన్ని తృప్తిపరచకుండా ఉండేవే గురువు. ఈ ఇట్లాంటి వ్యక్తినే మీరు గురువుగా పెట్టుకోండి, ఎంచుకోండి అంటున్నారు. కొన్నిసార్లు మనుషులు ఆత్మలతో మాట్లాడితే భౌతిక సాయం, ఇతరుల గురించిన సమాచారం అందుతుందని అనుకుంటారు. కానీ ఇది సాధ్యం కాదు. కొన్నిసార్లు ఆత్మలోకంలో ఉన్న ఆత్మలతో మాట్లాడితే మీకు భౌతికంగా సహాయం దొరుకుతుందని, ఇతరుల గురించిన సమాచారం అంటే వేరే వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ మాకు వీళ్ళేమైనా ఇస్తారని మీరనుకుంటారు. కానీ ఇది సాధ్యం కాదు. ఆత్మలు ఇతరుల గురించి సమాచారాన్ని ఎన్నడూ చెప్పవు. అది సరైన పద్ధతి కాదు కదా! వేరే వాళ్ళ గురించి వాళ్ళకి సంబంధించిన సమాచారం మనం తెలుసుకోవడం అనేది. కాబట్టి ఇది సాధ్యపడదు. ఆత్మలోకంలో ఉన్న ఆత్మలు ఇతరుల గురించి సమాచారాన్ని ఎప్పుడూ చెప్పవు అంటున్నారు. భౌతిక విషయాల గురించి ఈ ఆత్మలోకంలో ఉన్న ఆత్మలు చర్చించరు అంటున్నారు. ఇంకా భవిష్యత్తు గురించి జోస్యం చెప్పవు. ప్రేతాత్మలు ఇలా చేస్తాయి. చాలామంది ఏం చేస్తారు ఇట్లా చెప్పేవాళ్ళు, వాళ్ళు ఒక కొంత శక్తితోటి, కొంత మంత్రజపంతోటి కొన్ని ఆత్మలని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ ఆత్మలు ఏం చేస్తాయంటే, వాళ్ళ చెవిలో ఈ విషయాన్ని వాళ్ళ కంట్రోల్‌లో ఉన్న ఆత్మలు వాళ్ళు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వీళ్ళకి చెప్తూ ఉంటారు. వాళ్ళెట్లాంటి వాళ్ళు అంటే ప్రేతాత్మలు అంటున్నారు. మనకు బయటికి చూస్తే ఇదెంతో మహత్యం చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది కొంతమంది. కానీ వాళ్ళ ఆత్మలను వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకొని ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఆత్మలు కేవలం ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మాత్రమే ఇస్తాయి. అందువల్ల మిగిలిన విషయాలు చెబుతామనే గురువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆత్మలు ఉన్నాయా అని, దేవుడున్నాడా అని రుజువు కోసం చూడవద్దు. రుజువుల కోసం చూస్తున్నారంటే మీ పరీక్ష మీరు తప్పుతున్నారు అని అర్థము అంటున్నారు. మీకు అంటే ఇంకిక్కడ రుజువంటే ఏంటి మళ్ళీ? మన బాహ్యమైన మైండ్ ఆపరేట్ అవుతుంది. అంతా మన ఇన్నర్ కాదు. రుజువులు నాకు చూపించాలి. నేను ప్రాక్టికల్‌గానే చూస్తేనే నమ్ముతా. నాకు అని మనం మాట్లాడుతున్నామంటే అదంతా బాహ్యమైన మైండ్ చేసే గారడి. పరీక్షలో మీరు తప్పుతున్నారు అని అర్థం. రుజువుల కోసం చూస్తున్నారంటే. మీకు విశ్వాసం ఉంటే మీరు అస్సలు ఊహించని వేళలో అది మీకు లభిస్తుంది. అంటే మనం అసలు ఎక్స్‌పెక్ట్ చెయ్యము. అది ఆ సమయంలో, ఆ సందర్భంలో వస్తుంది అని. మీకు నిజంగా ఆత్మలోకంలో ఉన్న ఆత్మల పైన గానీ, ఆ భగవంతుడి పైన గానీ మీకు విశ్వాసం అనేది ఉంటే మీకెప్పుడు అసలు మీరు ఊహించని వేళలలో మీరనుకున్నది మీకు లభిస్తుంది అంటున్నారు. ఆత్మోన్నతి గురించి తర్వాత దశకు వెళ్దాం. జ్ఞానం ఒక్కటే చాలదు. సానుకూల మార్పుకు జ్ఞానమనేది మొదటి అడుగు. రెండో అడుగు ఏంటి అంటే లోపాలను అంగీకరించడం. మొదటి అడుగు ఏంటి? సానుకూల మార్పుకు జ్ఞానమనేది మొదటి అడుగు. అంటే మనము మన జీవితంలో సరైన మార్పు కావాలి అనుకుంటే జ్ఞానమనేది మొదటి అడుగు. జ్ఞానం తెలుసుకోవడం. రెండోదేంటి? మన లోపలున్న లోపాలను మనం అంగీకరించడం అనేది రెండో అడుగు అంటున్నారు. కింద ఉన్న బొమ్మ ఆధ్యాత్మిక జ్ఞాన చక్రాన్ని మార్పును చెబుతుంది అని ఒక డ్రాయింగ్ ఇచ్చారండి. అదేంటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, లోపాలను అంగీకరించడం. మొదటిది ఆధ్యాత్మిక జ్ఞానము అని ఒక యారో కిందికిచ్చి దానికి లోపాలను అంగీకరించడం. తర్వాత మార్పు, తర్వాత వివేకం కలగడం. మొదటనేమో ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినప్పుడు రెండో స్టెప్‌లో మనం ఏం చేస్తామట, లోపాలను అంగీకరించగలుగుతాము. ఇంకా మూడో స్టెప్ లోపాలను అంగీకరించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, మనము దాన్ని పాటించడం, చెయ్యడము అంటే మార్పు అనేది మన జీవితంలో సాధ్యపడుతుంది అంటున్నారు. మార్పు నుంచి ఏం జరుగుతుంది అంటే, మనకు వివేకం కలుగుతుంది. మంచి, చెడుకు సంబంధించిన విచక్షణ అనేది మనకు కలుగుతుంది అంటున్నారు. ఏ సందర్భంలోనైనా. ఇంకా కిందికి సూచిస్తున్న బాణం గుర్తు ఆత్మలోకం నుంచి భూలోకానికి ప్రవహిస్తున్న జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ జ్ఞానం దైవదత్తం. ఇది మొదట దేవుడి నుంచి ఆత్మలకు, తర్వాత భూలోక ఆత్మలకు లభిస్తుంది. నేను ఇంకొక్కసారి చెప్తాను. మొదటి అడుగు ఏంటి అనంటే ఆధ్యాత్మిక జ్ఞానం.
రెండవ అడుగు మన లోపలున్న లోపాలను మనం అంగీకరించడం. మూడోది మనము ఆచరణలో పెట్టడం. మార్పు. ఇది జరిగినప్పుడు అంగీకరించినప్పుడు, లోపాలను అంగీకరించినప్పుడు మార్పు జరుగుతుంది. మార్పు జరిగినప్పుడు మన లోపల వివేకము అనేది కలుగుతుంది. దీనితోటే మన యొక్క ఆత్మ పరిణితి అనేది ప్రారంభమవుతుంది. ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాము ప్రతిదాన్ని. ఇంకా వీళ్ళేమంటున్నారు, భూలోక ఆత్మలకు ఇది మొదట దేవుడి నుంచి ఆత్మలోక ఆత్మలకు, తర్వాత భూలోక ఆత్మలకు లభిస్తుందంట. ఇది జ్ఞానము. ఈ ఈ జ్ఞానమనేది ఆత్మలోక ఆత్మల నుంచి భూలోకంలో ఉన్న ఆత్మలకు లభిస్తుంది. భూలోకంలో ఆత్మలు ఈ జ్ఞానానికి మార్గం ఏర్పరుస్తారు. అంధయుగంలో వెలుగు నింపడానికి ఇవి భూలోకంలో పునరవతరిస్తాయి. ఏమంటున్నారు? అంధలోకం అంధయుగంలో వెలుగు నింపడానికి ఈ ఇవి భూలోకంలో పునరవతరిస్తాయి అంటున్నారు. జ్ఞానం అనేది ఈ ఈ మార్పు ఒకరి నుంచి ఇది ఫస్ట్ ఈ జ్ఞానం దైవదత్తం. దైవం దగ్గర ఉన్న జ్ఞానం నుంచి ఆత్మలోకంలోని ఆత్మలకి జ్ఞానం అనేది వస్తుంది. వాళ్ళ ద్వారా భూలోకంలోని ఆత్మలకు జ్ఞానం లభిస్తుంది. తర్వాత ఏమంటున్నారు? అంధయుగంలో వెలుగు నింపడానికి ఇవి భూలోకంలో మళ్ళీ పునరవతరిస్తాయి అంటున్నారు. ఏది? జ్ఞాన మార్గం అనేది. ఈ ఆత్మలను మీరు గుర్తించాలి. వారి నుంచే అసలైన జ్ఞానం మీకు లభిస్తుంది. ఇప్పుడు మన భూమి మీద ఎన్నో మార్పులు, కొత్త కొత్త ఆవిష్కరణలు అంటే ఎన్నో కనుక్కున్నాం. ఎన్నో వచ్చాయి. ఒకప్పుడు ఒక ఒక 50 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి చూస్తే భౌతికంగా కూడా ఎన్నో వస్తువులు మన జీవితాన్ని ఎంతో సులభంగా, ఈజీగా చేసేశాయి. ఇవన్నీ కనుక్కోవడం ఎట్లా జరుగుతుందట అంటే, ఆత్మలోకంలో ఉన్న ఆత్మలు కలల ద్వారా మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఆ జ్ఞానం నుంచి మనం ఇక్కడ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తూ మన జీవితం సులభతరం చేసుకుంటాం. భౌతికంగా అయినా, ఆధ్యాత్మికంగా అయినా. విద్యార్థికి నిజంగా నేర్చుకోవాలని ఉంటే, అంటే అతడు ఈ జ్ఞానానికి సంసిద్ధంగా ఉంటే, గురువు కనిపించి ఆధ్యాత్మికంగా పురోగతి సాధించటానికి సాయపడతాడు. ఏమంటున్నారు చూడండి. విద్యార్థికి నిజంగా నేర్చుకోవాలని ఉంటే, అంటే అతడు ఈ జ్ఞానానికి సంసిద్ధంగా ఉంటే, గురువు కనిపించి ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి సాయపడతాడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. అదే మాట ఇక్కడొచ్చింది. ఒకసారి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లభించిన తర్వాత మీరు చేసే దానిలో ఒప్పేమిటో, మీరే విషయంలో తప్పు చేస్తున్నారో తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించాలి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము ఇంప్లిమెంటేషన్‌లో పెట్టడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. మీరు ఒక్కసారి ఆ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చిన తర్వాత ఏ విషయంలో తప్పు చేస్తున్నాం మనము, ఏ విషయంలో మనం ఒప్పు చేస్తున్నాము అనేది మీరు ఈ జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకోవాలి అంటున్నారు. రెండో అడుగు లోపాలను అంగీకరించడం. మనుషులందరికీ లోపాలుంటాయి. ఈ లోపాలను ఇక్కడ ఇచ్చిన డ్రాయింగ్‌ని వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. రెండో అడుగు లోపాలను అంగీకరించడం. మనుషులందరికీ లోపాలుంటాయి. ఆ లోపాలను విశ్లేషించుకొని పోగొట్టుకోండి. వాటిని పోగొట్టుకోవాలంటే చర్య తీసుకోవాలి. చర్య తీసుకొనడం ముఖ్యమైన మూడో అడుగు అంటున్నారు. మొదటి అడుగు ఆధ్యాత్మిక జ్ఞానము. రెండో అడుగు వచ్చేసి లోపాలను ఈ జ్ఞానంతో గుర్తించడము. తర్వాత వీటిని పోగొట్టుకోవాలంటే చర్య తీసుకోవాలి. చర్య తీసుకొనడం ముఖ్యమైన మూడో అడుగు. మనిషి తనలో కొన్ని లోపాలున్నాయని తెలుసుకొని వాటిని సవరించుకునే శ్రద్ధ తెలుసుకుంటాడు, కానీ వాటిని సవరించుకునే శ్రద్ధ అనేది ఉండదు అంటున్నారు. దీనివల్ల అనంగీకారం వ్యక్తమవుతుంది. అంటే ఆ లోపాలను ఉన్నాయి, కానీ వాటిని చూడ్డానికి ఇష్టపడడు. నా లోపల ఇది ఉంది అని అసలు తెలుసుకోవడానికి గానీ, యాక్సెప్ట్ చేయడానికి కానీ ఇష్టపడరు, అంగీకరించరు. ఏమంటున్నారు? ఆ అంగీకరించని తత్వం అనేది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు. నేనట్లా కాదు అని మాట్లాడుతూ ఉంటారు అంటున్నారు. లోపాలను నిజంగా ఒప్పుకుంటే వాటిని పోగొట్టుకునేలా పనిచేయాలి. అవసరమైన ఆధ్యాత్మిక చర్య అది. ఒకవేళ నా లోపల ఈ గుణం ఉంది అని నేను ఒప్పుకుంటున్నాను అంటే, మీరు అది పోగొట్టుకునేలా పని చేయాలి. ఏ మార్గంలో ఏ పని చేయడం వల్ల నేను ఇందులో నుంచి బయటపడతాను అని ఆలోచించి, ఆ వైపుగా మనం పని చేయడం మొదలుపెట్టాలి అంటున్నారు. ఇదే ఆధ్యాత్మిక చర్య.
ఇతరులకు సాయం చెయ్యాలంటే ముందు మీకు మీరు సాయం చేసుకోవాలి. ఇతరులపై సానుకూల ప్రభావం చూపాలంటే మీకు ఆధ్యాత్మిక శక్తి అనేది ఉండాలి. మీకు ప్రియమైన వ్యక్తిగా గానీ, స్నేహితుడు గానీ వినయంగా ఉండాలని అనుకొని వారి లోపాన్ని మీరు నిపుణంగా చెబితే మంచిదే. అంటే ఇక్కడ మీకు ప్రియమైన వ్యక్తికి గానీ, స్నేహితుడికి గానీ వినయంగా ఉండాలని అనుకొని అంటే ఆ వ్యక్తి ఒక ఏదో ఒక సరికానిదేదో ఉంది. ఇది మార్చుకుంటే బావుంటుంది అని మీ స్నేహితులు కానీ, మీకిష్టమైన వాళ్ళు కానీ మీరనుకున్నప్పుడు, వారి లోపాన్ని మీరు నిపుణంగా చెబితే అది మంచిదే. కానీ మీరు గర్విష్టి అయితే గనక ఇతరులు మారాలని అనుకోవద్దు. ఉదాహరణ ప్రాయంగా ఉండి వారికి చెప్పండి. అంటే నేను ఈ వైపుగా ప్రయాణం చేస్తున్నాను. నేను దీని మీద నేను వర్క్ చేస్తున్నాను. నా లోపల ఇదుంది అని నేను గుర్తించుకున్నాను. నేనిట్లా చేస్తున్నాను. నువ్వు గూడా ప్రయత్నం చెయ్యి అని వాళ్ళకి చక్కగా వినయంగా చెప్పగలిగితే బావుంటుంది అంటున్నారు. అదే గర్వంగా నా కోసం అనుకూలంగా నాకు నీ ప్రవర్తన ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి గర్వంగా నేను వాళ్ళని మారాలని కోరుకుంటున్నాను అంటే అది సరైంది కాదు అంటున్నారు. మీకంటే ముందుగా ఇతరులు మారాలని నిరీక్షించవద్దు. వినయం లేకుండా ఏ మార్పు సంభవం కాదు అని గుర్తుంచుకోండి. ఒక్కసారి మీరు చర్య తీసుకుంటే మీరు చక్రాన్ని పూర్తి చేస్తారు. అంటే పునరపి జననం, పునరపి మరణము ఈ ఒక్క చక్రమే కాదు. అది ఇప్పుడు నా గుణాల వల్ల అట్లాంటి సందర్భాన్ని పదే పదే నేను తీసుకొచ్చుకుంటూ ఉంటాను లైఫ్‌లో. దాని మీద నేను వర్క్ జేయడం మొదలయింది అనంటే, మీరు అట్లాంటి సందర్భాలు పదే పదే రావడం అనేది మీరు ఆపొచ్చు అంటున్నారు. మీ చక్రాన్ని మీరక్కడికి పూర్తి చేయొచ్చు, పూర్తి చేస్తారు అంటున్నారు. అప్పుడు మళ్ళీ మొదలుపెట్టే అవకాశం లభిస్తుంది. మీకు మరింత ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. అంటే ఇంకేదైనా సరికాని ఇంకొక దాని మీద మనం వర్క్ జేయొచ్చు. ఒకదాన్ని మనం పూర్తి చేశామంటే, ఇంకో దాని మీద మనం వర్క్ జేయడం స్టార్ట్ జేసుకోవచ్చు అంటున్నారు. మీకు మరింత ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. మళ్ళీ మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని మరింత చర్య చేపట్టవచ్చు. అట్లా మన ఆత్మ లోపల సరికాని గుణాలు, మన లోపలున్న సరికాని గుణాలని మనం ఒక్కొక్కటిగా మార్చుకోవచ్చు. చిన్నగా చిన్నగా మనము సరైన ఎదుగుదలలోకి మనం మారొచ్చు. ఇంకా దాని ద్వారా ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంట, మనకు ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. సహాయం కూడా మనకు అందుతూ వస్తుంది అంటున్నారు. ఈ చక్రం ఎన్నో జన్మల పర్యంతం కొనసాగుతుంది అంటున్నారు. నేర్చుకోవడము అనేది. కొన్నిసార్లు పురోగతి సాధించలేనని మీరు అనుకోవచ్చు. మారాలనుకుంటారు కానీ మెరుగవడానికి బదులుగా జారిపోతున్నట్లుగా అనిపిస్తుంది మీకు. మీకు కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కానీ, మీ లోపాలను మీరు అంగీకరించనందుకు ఇలా జరుగుతుంది. అంటే ఈ ఇక్కడ చూడండి నేను మళ్ళీ చదువుతాను. మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉండి కూడా కొన్నిసార్లు పురోగతి సాధించలేనని మీరు అనుకోవచ్చు. మారాలనుకుంటారు కానీ, మెరుగవ్వడానికి బదులు ఇంకా జారిపోతున్నట్లు అనిపిస్తుంది మీకు. ఎందువల్ల అంటే, ఆధ్యాత్మిక జ్ఞానము కొంత ఉంది. మీ లోపాలను మీరు అంగీకరించడానికి ఇష్టపడనప్పుడు ఇట్లా జరుగుతుంది అంటున్నారు. హ్మ్. ఇంకా మీరు చర్య తీసుకోవడం లేదు. కనుక దైవ నియమాలను కూడా మీరు పరిమితంగానే అవగాహన చేసుకోగలరు. అంటే ఫస్టు జ్ఞానముంది. కానీ అసలు గుర్తించడానికి నేను సిద్ధంగా లేను. దానివల్ల ఏమవుతుంది ఇంకా దాని వైపుకు నేను మార్పు వైపుకి ఇంకా ప్రయాణం చేయడము అక్కడ మార్పేం కనిపించదు అన్నట్టు. దాన్ని బట్టే నేనింకా కింద పడిపోతున్నాను అనే భావన మీకు కలుగుతూ ఉండొచ్చు అంటున్నారు. దేనివల్ల? కిందికెందుకు జ్ఞానముంది. ఇంప్లిమెంట్ చెయ్యట్లేదు. గుర్తించట్లేదు. ఫస్ట్ నా లోపల ఈ లోపముందనే నేను గుర్తించట్లేదు. గుర్తించినప్పుడు ఏమవుతుంది? అసలు ఉంది అనేదే నేను గుర్తించట్లేదు అంటే, ఆ వైపుగా నేను వర్క్ చేయడమే ఉండదు కాబట్టి, ఏ మార్పు లేనట్టుగా, ఇంకా జ్ఞానముండి కూడా ఇంకా జీవితం వరస్ట్‌గా అయిపోతున్నట్టుగా మనకనిపిస్తూ ఉంటుంది అంటున్నారు. ఇంకా జ్ఞానం అంటే సమాచారం. ఆ సమాచారాన్ని పంచుకుంటే జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానాన్ని మీ దైనందిన జీవితంలో ఆచరణలో పెడితే, మీరు నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠాలను మీరు నేర్చుకుంటే ఏమంటున్నారు అంటే, ఇంకా మనం కంటిన్యూయేషన్‌గా మీకు వివేకం లభిస్తుంది. అప్పుడే ఆత్మలో మీకు ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వగలవు.
ఎప్పుడు అండి మనకు వివేకం ఎప్పుడు ఇందులో చాట్‌లో మనము చెప్పుకునేది జ్ఞానము, జ్ఞానం నుంచి లోపాలను అంగీకరించడం, అక్కడి నుంచి మార్పు, మార్పు తర్వాత చివరగా వివేకం కలుగుతుంది అంటున్నారు. ఆ వివేకం కలిగినప్పుడే ఆత్మలోక ఆత్మలు మీకు ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వగలవు. ఆత్మ ప్రగతికి మీరిలా జీవించాలి. ఆత్మ యొక్క ప్రగతి మనం సాధించాలి అంటే మీ జీవించే విధానం ఇట్లా ఉండాలి అంటున్నారు. ఈ 3 అడుగులు జ్ఞానము, అంగీకారము, చర్య కలిపి మీ మొదటి ధ్యేయము ఆత్మోన్నతిని సాధించగలవు. మీ రెండవ ధ్యేయము నిస్వార్థమైన సేవ. మొదటి ధ్యేయము మనం భూమి మీదకి రావడానికి ధ్యేయాలు ఈ కారణాలు అని మనము ఇంతకుముందు నేను లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం గదా! అయితే మొదటి ధ్యేయం ఏమన్నారు అందులో? మీ ఆత్మోన్నతి కోసం మనమొచ్చాము భూమి మీదకన్నాం గదా! ఈ ఆత్మోన్నతి ఎట్లా జరుగుతుంది అనంటే ఈ 3 మనం ఫస్టు మనం ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. తర్వాత మన లోపలున్న లోపాలను అంగీకరించాలి. దాని తర్వాత ఆ లోపాలను మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడు మనకు వివేకం కలుగుతుంది. ఆ వివేకం ద్వారా మన ఆత్మ ఉన్నతి సాధించగలుగుతాము అనేది వీళ్ళు చెప్పేది మొదటిది. మన లక్ష్యంలో మొదటిది. రెండవ ధ్యేయం ఏంటి అంటే నిస్వార్థమైన సేవ. వీళ్ళు నిస్వార్థమైన సేవ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. తృప్తికి సేవ కీలకం. కానీ మీ ఆధ్యాత్మిక ప్రపంచంలో జనానికి ఇది అర్థం కాదు. నిజమైన తృప్తి నిస్వార్థమైన సేవ వల్ల లభిస్తుంది. భూలోకంలో ఎన్నో ఆత్మలు మంచివారు. వారు ఎవరికీ హాని చెయ్యరు. నిరాడంబరంగా, ప్రశాంతంగా తమ కుటుంబాలతో కలిసి జీవిస్తారు. తమకు తాము హాని చేసుకుంటూ, ఇతరులకు హాని చేస్తూ అంధకారాన్ని పెంచే వారికన్నా వీరెంతో మంచివారు. కానీ ఈ సదాత్మలకు తమ నిజమైన శక్తి సామర్థ్యాలు తెలియవు అంటున్నారు. అంటే ఈ ఎదుటి వాళ్ళకు బాధ పెట్టే వాళ్ళతో పోలిస్తే వాళ్ళ బ్రతుకులు వాళ్ళ కుటుంబంతో బ్రతికే వాళ్ళు కొంత బెటరు. కానీ వాళ్ళకు ఉన్న శక్తి సామర్థ్యాలనేది వీళ్ళకి తెలీదు. ఈ ఆత్మలకు తెలీదు. కేవలం మీ బాధ్యతలను నిర్వర్తించడం మూలంగానే ఆధ్యాత్మిక పురోగమించలేరు అంటున్నారు. అంటే కుటుంబాలతో మీ జీవితాలు మీరు గడుపుతున్నారు. కేవలం మీరు మీ కుటుంబాలతో మీ బాధ్యతలను మీ కుటుంబం బాధ్యతలతోటి మీరు నిర్వర్తించడం వల్లనే మీ ఆధ్యాత్మికంగా మాత్రం మీరు పురోగమించలేరు అనేది వీళ్ళు జెప్తున్నారు. దురదృష్టవశాత్తు ఈనాడు ప్రపంచం ఎటువంటి స్థితిలో ఉన్నదంటే, ఒక మనిషి తన బాధ్యతలను నిర్వర్తిస్తే చాలు. ఎవ్వరికీ హాని చేయకుండా ఉంటే చాలు. దైవికమైన వ్యక్తి అనుకుంటారు. అట్లా వాళ్ళ బాధ్యతలను నిర్వర్తించితే సరిపోతుంది. ఎవరికీ ఏ హాని చేయకుండా ఉంటే చాలు. ఆయన చానా గొప్ప వ్యక్తి, దైవికమైన వ్యక్తి అని అనుకునే స్థితిలో ఉన్నారు ఇప్పుడున్న ప్రపంచము అంటున్నారు. కానీ అటువంటి వ్యక్తి కనీసం దైవత్వానికి సగం దారిలో కూడా లేడు. మీరు ఇతరులకు అంటే ఇది భూలోకానికి సంబంధించిందే ఇది. ఈ పనులు చేసినంత మాత్రాన వాళ్ళు దైవికమైన వ్యక్తి కారు. అట్లాంటి వ్యక్తి కనీసము దైవత్వానికి సగం దారిలో కూడా లేడు అని చెప్తున్నారు. మీరు ఇతరులకు సాయం చేయాలి. నిస్వార్థమైన సేవ చేయాలి. దేవుడి ఉపకరణాలుగా ఇతరులకు నిశ్శబ్దంగా సాయం చేయటానికి మీరు భూలోకంలో ఉన్నారు. అంటే దేవుడికి ఉపకరణాలుగా దేవుడి యొక్క మనం పనిముట్లలాగా ఇతరులకు నిశ్శబ్దంగా సాయం చేయటానికి మీరు భూలోకంలో ఉన్నారు. అంటే మనము వింటాం గదా! మనము కుడి చేత్తో చేసే సాయము మన ఎడమ చేయికి కూడా తెలియకూడదు. అట్లా ఉండాలి. మనం చేసే దాన ధర్మాలు కానీ, సాయాలు కానీ ఏమైనా కూడా మనకి అంత నిస్వార్థంగా ఎవరికీ తెలియకుండా చేయగలగాలి. మనం చెప్పుకుంటున్నాము 10 మందికి అంటేనే అక్కడ అహంకారం ఉంది అని అర్థం. అది సాయం కిందికి రాదు. మన అహంకారాన్ని మనము సాటిస్ఫై చేసుకుంటున్నాము అని అర్థం. నిస్వార్థమైన సేవ చేయాలి. దేవుడి ఉపకరణాలుగా ఇతరులకు నిశ్శబ్దంగా సాయం చేయటానికి మీరు భూలోకంలో ఉన్నారు. గుర్తింపు కోసం నిరీక్షించకుండా పనిచేయండి. వెలుతురు కోసం పనిచేసేవాడు నిశ్శబ్దంగా పనిచేస్తాడు. దేవుడి ఉపకరణంగా పనిచేసేవాడు ఏది సరైందో దానినే చేస్తాడు. తన మంచి పనుల ద్వారా అంధకారాన్ని అధిగమిస్తాడు. తన మంచి పనులను గురించి బయటకు చెప్పడు. వాటిని మళ్ళీ మనసులో విశ్లేషించుకోడు కూడా.
అంటే బయటికి చెప్పకుండా ఉండడమే కాదు, నేనిది చేశా అని ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చేసిన దాన ధర్మాన్ని కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకొని మనం మాట్లాడుతున్నాము అనంటే అది కూడా అహంకారమే. అది నిజంగా మంచి పనులు చేసే వ్యక్తి, నిస్వార్థంగా చేసే వ్యక్తులు వాటిని మనసులో పెట్టుకొని పదే పదే వాటిని విశ్లేషించకూడదు అంటున్నారు. అలా చేస్తే గర్వం వస్తుంది. దేవదూతలు మిమ్మల్ని మీ పనులను కూడా గమనిస్తారని గుర్తుంచుకోండి. ఇది గనక మీకు తెలిస్తే మీ ఆత్మ గుర్తింపు కోసం తపించదు. ఏం లేదు మనకిట్లా అనిపిస్తుంది అంటే, ఇక్కడ నేను నా అహంకారాన్ని నేను సాటిస్ఫై చేసుకుంటున్నాను అని చెప్పేసి, మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ అహమే దీనిని కోరుతుంది. ఇట్లా చేసేలాగా గుర్తింపు కోసం నేను చేసిన పనిని గుర్తించాలి అని కోరుకునేదేంటి అంటే, మీ అహమే అంటున్నారు. మీరు చేసిన మంచి పనిని గురించి చెప్పిన క్షణంలో లేదా దాని గురించి బాగా ఆలోచించినప్పుడు దాని విలువ పోతుంది. ఎవరికి సాయం కావాలో వారికి సాయం దొరికినా మీరు పురోగమించలేరు. ఎందుకంటే నిస్వార్థ సేవకు అసలైన అర్థం మీకు అవగాహన కాలేదు అని అంటున్నారు. అంటే వాళ్ళకు సహాయం అయితే లభించింది. నేను దాని గురించి చేసిన దాని గురించి ప్రతిసారి అందరికీ ప్రచారం చేస్తూ పోతున్నాను. నేను ఇది చేశా, నేను అది చేశాను అని. దానివల్ల మాత్రము మనము నిస్వార్థంగా చేసే సేవ అనేది మన ఆత్మలో లేదు. ఇంకా మనం అది నేర్చుకోలేదు కాబట్టి అదేం ఉపయోగం లేని పనిలాగా మారిపోతుంది అంటున్నారు. అది నిస్వార్థ సేవకు అసలైన అర్థం మీకు అవగాహన కాలేదు అంటున్నారు. నిస్వార్థం అంటే తాను ఇతరులకు చేసిన దాని గురించి తక్కువ ఆలోచించడం. ఇదే దైవభక్తికి నిజమైన అర్థం. ఇతరులకు సేవ చేస్తూ మీరు దైవ సేవ చేస్తారు. ఇతరులకు అంటే ఇట్లా నిస్వార్థంగా చేస్తూ ఇతరులకు చేసే సేవ చేస్తూ మీరు దైవ సేవ చేసినట్టుగా అవుతుంది. మనం నిస్వార్థంగా చేసినప్పుడు అంటున్నారు. ఇట్లా ఇది రెండవ ధ్యేయము నిస్వార్థమైన సేవ గురించి వీళ్ళిచ్చిన మాట. ఏదైనా మనం చేస్తున్నాము అనంటే దాని వెనుక ఆశిస్తున్నాము అంటే అందులో స్వార్థం ఉంది అని మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే భక్తి అంటే ఏంటి? భూలోకంలో దైవభక్తి సమాధానమండి. భూలోకంలో దైవభక్తి పూజలు, వ్రతాలు సంబంధించి ఉంటుంది. పెద్ద మొత్తంలో ధనం ఖర్చు పెట్టడం, పెద్ద ఎత్తున పూజలు, వ్రతాలు, ఉత్సవాలు నిర్వహించడం సేవ కాదు. దాన ధర్మాలకు, ఉత్సవాలకు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టారనే దానిపై మీ దైవభక్తి ఆధారపడి ఉండదు. ఇక్కడ ఏమంటున్నారు? దైవభక్తి అనేది పూజలు, వ్రతాలకు సంబంధించి ఉంటుంది భూలోకంలో. పెద్ద మొత్తంలో ధనం ఖర్చు పెట్టడం, పెద్ద పెద్ద ఎత్తున పూజలు, వ్రతాలు, ఉత్సవాలు నిర్వహించడం సేవ కాదు. అక్కడ చేసేది అది సేవ కాదు. దాన ధర్మాలకు, ఉత్సవాలకు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టారనే దానిపై మీ భక్తి అనేది ఆధారపడి ఉండదు. మౌనంగా, నిస్వార్థంగా మీరు చేసే సేవపై ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందే చెప్పారు కదా! నిజమైన దైవభక్తి అంటే దాని నిజమైన అర్థం ఏంటి అంటే, నిస్వార్థంగా చేయడం, మనం చేసిన పని గురించి తక్కువ ఆలోచించడం అనేది అదే అసలైన భక్తి అన్నారు కదా! అదే చెప్తున్నారు. మౌనంగా, నిస్వార్థంగా మీరు చేసే సేవపై ఆధారపడి ఉంటుంది భక్తి అనేది. ఇతరులకు సాయం చేసేటప్పుడు ఏమీ ఆశించకండి. ఇతరులకు సాయం చేస్తే నాకేం లాభం వస్తుందని అనుకున్న క్షణంలోనే మీ ఉద్దేశం అనేది అపవిత్రమైపోతుంది. ఇంకా ఆ పని గురించి మర్చిపోండి. ఇంక మీరు చేయాల్సిన అవసరమే లేదింకా. ఆ పని గురించి మర్చిపోండి అంటున్నారు. మంచి పని చేస్తే మీకు సంతోషంగా అనిపిస్తుంది. ఆలోచిస్తే అంతే కదండీ! మనం ఏదన్నా ఆశించి చేసినప్పుడు ఆ తృప్తి, సంతోషం రాదు. ఏది ఆశించకుండా మనం చేసినప్పుడే మీకు సంతోషం అనేది అనిపిస్తుంది. మరొకరి జీవితంలో మంచి మార్పు తీసుకొని వస్తే మీకు బాగా అనిపించడం సహజం. కానీ ఆ ఆలోచన మీకు గర్వాన్ని తెప్పించకూడదు. తన పనిలో దేవుడు మిమ్మల్ని ఉపకరణంగా చేసుకునేందుకు ఆయనకు కృతజ్ఞులుగా ఉండండి. అంటే మీకు ఆ అవకాశం వచ్చినందుకు, దేవుడు మిమ్మల్ని ఒక పనిముట్టులాగా వాడుకుంటున్నందుకు మీరు ఆయనకి కృతజ్ఞతలు తెలపండి అంటున్నారు. దీని వలనే మీకు ఆశీస్సులనేవి లభించాయి. అంటే ఆయన వాడుకున్నారు. ఆ దైవం అనేది మిమ్మల్ని వాడుకొని మీకు ఆ సందర్భంలో మిమ్మల్ని ఎంచుకొని మీతో ఆ పని చేయించారు కాబట్టి మీకు ఆయన నుంచి మీకు ఆశీస్సులనేవి లభించాయి కాబట్టి మీరు కృతజ్ఞతలు తెలియజేయండి. నేను వాళ్ళకు సేవ చేసే అవకాశం నాకిచ్చినందుకు ధన్యవాదాలు అని మీరు
కృతజ్ఞతలను తెలియజేసుకోండి అంటున్నారు. మీ ఆశీస్సును బాగా అనిపించడాన్ని మరొకరికి సాయం చేయటానికి ఉపయోగించండి. మళ్ళీ మీకు లభించిన ఆశీస్సులతో ఇంకా ఇంకొకరికి సహాయం చేయటానికి ఇంకా ముందుకు వెళ్ళండి. అట్లా మీ ఆశీస్సులను ఉపయోగించండి అంటున్నారు. ఆ భావనే మనసులో ఉంచుకొని ఇంకెవ్వరికి సేవ చేయకుండా ఉంటే ఆ భావం త్వరగా పోతుంది. అంటే నాకిది లభించింది అనే భావన నాలో పెట్టుకొని నేనొక పని చేసిన తర్వాత నాకిది లభించింది అని చెప్పేసి నేను అది నా మనసులో పెట్టుకొని అట్లానే ఆగిపోతే ఇంకెవరికి సేవ చేయకుండా ఉంటే ఆ భావం త్వరగా పోతుంది. ఆధ్యాత్మిక ప్రగతిలానే సేవ కూడా అనంతమైన చక్రం. మీ పని పూర్తయింది, విశ్రాంతి కావాలంటే ఆగండి. అంటే మీరు చేసి నిస్వార్థంగా సేవ చేసి మా పనయిపోయిన తర్వాత నాకు కొంతకాలము నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటే మీరు ఆగండి. మీ పని ఎప్పటికి పూర్తి కాదు. మీరు కొంతవరకు విశ్రాంతి తీసుకుంటున్నారే తప్ప మీ పననేది ఎప్పటికి పూర్తి కాదు. ఇది కూడా ఒక చక్రం లాగానే ఉంటుంది అంటున్నారు. చెయ్యాల్సింది ఎంతో ఉంటుంది ఎప్పుడు. పునరుత్తేజం పొందండి. విశ్రమించకండి. వ్యక్తిగతమైన బాధ ఉంటే ఆ బాధను సేవగా మార్చుకోవటానికి ప్రయత్నించండి. మీరు చేయగలిగే నిస్వార్థమైన పని అదే అంటున్నారు. దేవుడు మీకిచ్చిన ప్రతిభలను, నైపుణ్యాలను ఉపయోగించి మీ బాధను సేవగా మార్చుకోవచ్చు. ఇది మీ మూడో ధ్యేయం. మూడో ధ్యేయం ఏమంటున్నారు? మనకున్న ప్రతిభా నైపుణ్యాలను ఉపయోగించి మన జీవితంలో ఉన్న బాధలు, కష్టాలని మీరు సేవగా మార్చుకోండి. ఆ ప్రతిభను సేవగా మార్చుకోండి. ఇదే మీ మీ మూడో ధ్యేయం. మనం భూమి మీదకొచ్చిన మూడో ధ్యేయం. ప్రతిభను, నైపుణ్యాలను ఇతరుల ఎదుగుదలకు ఉపయోగించండి. మొదటి 2 ధ్యేయాలు ఆత్మోన్నతి, నిస్వార్థ సేవ అందరికీ ఉంటాయి. ఈ మొదటి ధ్యేయం ఆత్మోన్నతి, రెండో ధ్యేయం నిస్వార్థ సేవ, మూడో ధ్యేయము మనకున్న దేవుడు మనకు ఇచ్చిన ప్రతిభా నైపుణ్యాలను ఉపయోగించి ఈ వేరే వారికి సేవ చేయడం అనేది మన మూడో ధ్యేయం. అయితే ఏమంటున్నారు? మొదటి 2 ధ్యేయాలు ఆత్మోన్నతి, నిస్వార్థ సేవ అందరికీ ఉంటాయి. ప్రతి వారికి మూడో ధ్యేయం కూడా ఉంటుంది. కానీ మూడో ధ్యేయం ఎవరికి వారికి భిన్నంగా ఉంటుంది. అంటే అంతే కదా! నాకుండే ప్రతిభ హ్మ్, వేరే వ్యక్తికి ఉండకపోవచ్చు. వాళ్ళకుండే ప్రతిభ ఇంకోటేదో వేరే ప్రతిభ ఉండుండొచ్చు. ఒకరికి ఒకరికి మంచి స్కిల్లు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసే స్కిల్ గానీ, లేదు అంటే చక్కగా పాడడం గానీ, ఇట్లాంటి స్కిల్ ఉంటుంది. కొంతమంది అట్లా పాడలేరు. అంత చక్కగా మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళకున్న స్కిల్‌ని బట్టి వాళ్ళు చేసే పనులనేవి వాళ్ళ ప్రతిభ కానీ, వాళ్ళ నైపుణ్యం కానీ ఆధారపడి ఉంటుంది కాబట్టి వీళ్ళేమంటున్నారు? మూడో ధ్యేయం ఎవరికి వారికి భిన్నంగా ఉంటుంది. ఇది మీ ప్రతిభకు సంబంధించి ఉంటుంది. ఈ ప్రతిభ మీకున్న నైపుణ్యం కావచ్చు. అంటే ఇక దీనికి ఉదాహరణగా కూడా పాడడం, నృత్యం చేయడం, రాయడం, నటించడం, ఆటలాడడం మొదలైనవి ప్రతిభలుగా చెప్తున్నారు. మీ ప్రతిభ వృద్ధులతో ప్రత్యేక సంబంధం కలది కావచ్చు. పిల్లలతో అంటే వృద్ధులతో వాళ్ళు వాళ్ళతో ఓపికగా మాట్లాడడము, వాళ్ళు పదే పదే విసిగిస్తున్నా కూడా రిపీటెడ్‌గా చెప్పింది మళ్ళీ మళ్ళీ అట్లే చేస్తున్నా ఓపికగా వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేస్తూ ఆ వృద్ధులతో మనం సమయాన్ని కలిగే స్కిల్ కొందరికుండొచ్చు. ప్రత్యేక సంబంధం కలది కావచ్చు. కొందరికి పిల్లలతో అనుబంధం కావచ్చు. కొంతమందికి జంతువులతో కావచ్చు. కొంతమంది బాగా వంట చేయడం కానీ, తోట పని బాగా చేయడం కానీ, లేదా వడ్రంగి పని చేయడం కానీ కావచ్చు. ఇది మీకు బాగా ఉన్న ప్రతిభ. అంతే కాకుండా ఎన్నో జన్మల ద్వారా సాధించిన ప్రతిభ ఇది అని అంటున్నారు. దీన్ని ఈ ప్రతిభను వాడుకొని ఇన్ని మన లోపల అసలు ఏ ప్రతిభ మన లోపల ఉన్నది ఏంటి? ఆ స్కిల్ ఏంటి అనేది మనం గుర్తించి దాన్ని ఎదుటి వాళ్ళకు సేవ చేయటానికి మనం ఉపయోగించడం అనేది మన మూడో ధ్యేయం. భూమి మీదకొచ్చిన మూడో ధ్యేయంగా వీళ్ళు చెప్తున్నారు. భూలోకంలోని ప్రతి మనిషికి ప్రతిభ ఉందని గుర్తుంచుకోండి. దేవుడు తన బిడ్డను ఆశీర్వదించకుండా భూలోకానికి పంపించడు. అదే అంటారు కదా! ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. దాన్ని గుర్తించి దానిపైన మనము ఫోకస్ చేసినప్పుడు అందులో రాణిస్తారు అని అంటారు కదా! అదే వీళ్ళు చెప్తున్నారు. మీరు చేసే చెడు పనులు చెడు కర్మను సృష్టించినట్లే నేను మళ్ళీ ఒకసారి ఆ స్కిల్స్ ఏంటి అనేది చెప్తాను వినండి. చెక్ చేసుకోండి. ఉదాహరణగా వీళ్ళేమిచ్చారో కొంతమంది పాడడం,
నృత్యం చేయడం, రాయడం అంటే కవితలు కానీ ఇట్లాంటివి రాయడం, వ్యాసాలు ఏవైనా రాయడం, నటించడం, ఆటలాడటం, రకరకాల ఎన్నో గేమ్స్ ఉంటాయి కదా! ఆటలాడడం, కొంతమంది ప్రతిభ వృద్ధులతో ప్రత్యేక సంబంధం కలిగి ఉండడం, పిల్లలతో అనుబంధం కావచ్చు, లేదంటే జంతువులతోనైనా అనుబంధం కావచ్చు, బాగా వంట చేయడం కానీ, లేదా తోట పనులు గార్డెనింగ్ చేయడం కానీ, లేదా వడ్రంగి పనులు చేయడం కానీ, ఇవన్నీ స్కిల్స్‌గా చెప్తున్నారు. దీన్ని బట్టి అసలు స్కిల్స్ అంటే ఏంటి? మన లోపల ఉన్న స్కిల్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అయితే భూలోకంలో ప్రతి మనిషికి ప్రతిభ అనేది ఉంటుంది. గుర్తుంచుకోండి, దేవుడు తన బిడ్డను ఆశీర్వదించకుండా పంపించడు భూలోకానికి అంటున్నారు. మీరు చేసే చెడు పనులు చెడు కర్మను సృష్టించినట్లే, మీరు చేసే మంచి పనులు సత్కర్మను సృష్టిస్తాయి. ఈ సత్కర్మ మీకు ఆధ్యాత్మిక ప్రతిభగా లభిస్తుంది. ఈ నైపుణ్యం మీకు ఆత్మతృప్తినివ్వటమే కాకుండా ఇతరులకు సాయపడుతుంది. మీకు ఏదైనా పని బాగా వచ్చి ఉంటే దానిని మీ ఆత్మ ఎన్నో జన్మల ఫలితంగా పొంది ఉంటుంది. దీనికి ఇది కూడా పెద్ద చాప్టర్ ఉంటుందండి ఇంకొక బుక్‌లో. ఎన్నో జన్మలుగా మనం దాని మీద మనము ప్రాక్టీస్ చేస్తేనే ఈరోజు మనకు ఆ స్కిల్ అనేది వచ్చింది, ఉంటుంది అంటున్నారు. అదే చెప్తున్నారు. ఈ జన్మలో మాత్రం ఈ విషయం మీ భౌతిక మనస్సుకు మొదటిసారి తెలిసి ఉంటుంది. ఓహ్! నా లోపల ఈ స్కిల్ ఉందా అని మీకు ఈ జన్మలోనే మీకు తెలిసి ఉంటుంది కానీ అది ఎన్నో జన్మలుగా మీ లోపల ఉన్న ప్రతిభ అంటున్నారు. హ్మ్. మీ ప్రతిభను మొదటిసారి కనుక్కోవడం లేదు మీరు. మళ్ళీ కనుక్కుంటున్నారంతే. మీ ప్రతిభ ఏదైనా సరే దానిని ఎక్కువ మందికి మంచి చేయటానికి ఉపయోగించాలి. నైపుణ్యం ఉన్న చాలామంది డబ్బు సంపాదనకు, పేరు గడించడానికి దానిని ఉపయోగిస్తారు. కానీ అది మీ అంతిమ ప్రయోజనం మాత్రం కాదు అంటున్నారు. అంటే డబ్బు సంపాదించడము నాకున్న స్కిల్ తోటి నేను నేను ఉద్యోగం చేస్తూ డబ్బుని సంపాదిస్తున్నా. కానీ ఏం సాధిస్తున్నా ఆ డబ్బుతోటి? అది ఒకటది. రెండోది, పేరు ప్రఖ్యాతలు పొందడానికి నేను నా స్కిల్‌ని నేను ఉపయోగపెడుతున్నా. కానీ దాని నుంచి నేనేమన్నా ఆధ్యాత్మిక ప్రగతి ఏమన్నా ఉందా? నిస్వార్థంగా నేనేమన్నా చేస్తున్నానా? కాబట్టి అది మాత్రం మీ అంతిమ ప్రయోజనం అయితే కాదు అంటున్నారు. మానవాళికి ఉపయోగపడేలా దానిని తయారు చేయండి. ఏది మన లోపలున్న ఏ ప్రతిభ అయినా కూడా అది మానవాళి ప్రయోజనానికి ఉపయోగపడేలాగా మీరు పెట్టండి ఆ ప్రతిభను. పేరు గడించే అదృష్టం ఉంటే దానిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేసే వేదికగా ఉపయోగించండి. మీ హోదాను జనానికి స్వస్థత చేకూర్చడానికి, సంతోషంగా ఉంచడానికి, పైకి తీసుకురావడానికి ఉపయోగించండి. అంటే నాకున్న పేరు ప్రతిష్టలనేవి, నాకున్న హోదా అనేది అక్కడ కూడా నేను జనానికి అంతమంది నేను నాకొక గొప్ప గౌరవం నన్నొక ఒక ఒక 1,00,000 మంది ఫాలో అయితున్నారనుకోండి. నేనేం చెప్తాను, ఆ 1,00,000 మందికి మంచి జరిగే శాకాహారం తినండి, లేదా జంతు హింసను ఆపండి, లేదా ధ్యానం చెయ్యండి, ప్రకృతిలో గడపండి. ఇట్లా నేనొక మాట చెప్పానంటే ఆ 1,00,000 మంది కళ్ళు మూసుకొని ఫాలో అయిపోతారు. కాబట్టి నాకున్న ఆ పేరును ఆ హోదాని సరైన విధంగా మీరు వాడుకోండి అంటున్నారు. మీ హోదాను జనానికి స్వస్థత చేకూర్చడానికి, సంతోషంగా ఉంచడానికి, వాళ్ళని పైకి తీసుకురావడానికి ఉపయోగించండి. మీ ప్రతిభను వివేకంతో ఉపయోగించి దేవుడి ఉపకరణంగా ఉంటూ దాన్ని సరిగ్గా ఉపయోగించాలి అని వీళ్ళు చెప్తున్నారు. మీరు చేసే పనిలో శిఖరాగ్ర స్థితికి చేరాలి కానీ, ప్రాపంచిక ప్రయోజనాల కోసం మీ ప్రతిభను ఉపయోగించవద్దు. మీ ప్రతిభ మీ ప్రతిభ యొక్క పరమ ఉద్దేశ్యము ఏంటి? ప ఇదే అనేది వీళ్ళు చెప్తున్నారు. ప్రతిభ పరమోద్దేశాన్ని కనుగొనండి అంటున్నారు. ఇది వీళ్ళు చే ఈ భక్తి అంటే ఏమిటి అనే దాంట్లో అంతా కలిపి వీళ్ళిచ్చిన సబ్జెక్ట్ అండి. ఇంకా నెక్స్ట్ మన మూడో ధ్యేయాన్ని తెలుసుకునే మార్గం ఏదైనా ఉందా? అంటే ప్రతిభ అనేది ఏంటి? ఇది తెలుసుకునే మార్గం ఏదైనా ఉందా అని ప్రశ్న అండి. సమాధానం, మీ మూడో ధ్యేయము సహజంగా మీరు చెయ్యాలనుకునేది. మీకు బాగా ఇష్టముంది. అంటే
నాకు చెయ్యాలంటే నేనెంతో ఇష్టంగా చేస్తాను ఆ పని. ఏంటి సహజంగా మీరు చెయ్యాలనుకుంటారు ఆ పనిని. ఎవరో బలవంత పెడితేనే కష్టంగా ఏదో ఈడ్చుకుంటూ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీకు సహజంగా చేయాలనిపించే పని, మీరిష్టంగా చేయాలనిపించే పని ఏంటి అనేది దాన్ని బట్టి మీ మూడో ధ్యేయం అనేది ఉంటుంది అంటున్నారు. ఇంకా ఆఫీసులోనో, ఫ్యాక్టరీలోనో పనిచేస్తూ దైనందిన జీవితం గడుపుతూ ఉండవచ్చు. అయినా గానీ మీ సామర్థ్యాలతో సానుకూల ప్రభావం వెయ్యండి. సానుకూల ప్రభావం అంటే ఇతరులకు స్ఫూర్తినివ్వడం, దయార్థమైన చర్యతో ఆశను కల్పించడం. మీరు గర్విష్ఠులైన, భయస్థులైన, ప్రాపంచిక సంపదలపై ఆసక్తి గలవారైన మీ భౌతిక మనస్సు మిమ్మల్ని మీ ధ్యేయానికి దూరంగా తీసుకువెళ్తుంది. భూలోకంలో మీరు మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేయకపోతే భూలోకం భూలోకంలో మీరేం సాధించినా మీ జీవితం వ్యర్థం. మీ ప్రయాణం పూర్తవదు. నేను ఈ సమాధానాన్ని మళ్ళీ చదువుతా చిన్నగానే ఉంది. ప్రశ్న ఏంటి అంటే మన మూడో ధ్యేయాన్ని తెలుసుకునే మార్గం ఏదైనా ఉందా అనే ప్రశ్నకి సమాధానం మీ మూడో ధ్యేయం సహజంగా మీరు చేయాలనుకునేది, మీకు బాగా ఇష్టమున్నది అనేది ఒకటి. ఇంకా ఆఫీసులోనో, ఫ్యాక్టరీలోనో పనిచేస్తూ దైనందిన జీవితం గడుపుతూ ఉండవచ్చు. అయినా గానీ మీ సామర్థ్యాలతో సానుకూల ప్రభావం వేయండి. అంటే ఈ ప్రాపంచిక జీవితంలో కూడు, తిండి, గుడ్డ కోసము నేను ఏదైనా ఆఫీస్‌లోనో, ఫ్యాక్టరీలోనో పనిచేస్తూ నా జీవితాన్ని గడుపుతున్నా. అయినప్పటికీ కూడా నా సామర్థ్యం ఏముంది? నా స్కిల్ వేరే ఏదో ఉంది. దాన్ని దానితో నేను సానుకూల ప్రభావం వెయ్యండి. ఆ స్కిల్‌ను మీరు వీలైతే అక్కడ ఉపయోగించండి. లేదంటే దానితో మీరు పని చేయండి. మీకున్న స్కిల్‌తో విడిగా అయినా పని చేయండి. సానుకూల ప్రభావం అంటే ఇతరులకు స్ఫూర్తినివ్వడం, దయార్థమైన చర్యతో ఆశను కల్పించడం. మీరు గర్విష్ఠులైన, భయస్థులైన, ప్రాపంచిక సంపదపై ఆసక్తి కలవారైన మీ భౌతిక మనస్సు మిమ్మల్ని మీ ధ్యేయానికి దూరంగా తీసుకువెళ్తుంది. భూలోకంలో మీరు మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేయకపోతే భూలోకంలో మీరేం సాధించినా మీ జీవితం వ్యర్థం. మీ ప్రయాణం అనేది పూర్తవ్వలేదు అని అర్థము అంటున్నారు. ఇదండి. దీన్ని ఇక్కడికి ఈ రోజుకి ఆపుదాము.